జింబాబ్వే పర్యటనలో టీమిండియా 5 టీ20ల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన 3వ టీ20లో 23 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వే గెలిచిన తర్వాత 2-3 మ్యాచ్లు ఇండియా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్ సూపర్ ఆరంభాన్ని అందించారు. స్పీడ్ గా ఆడిన ఈ జోడీ ఫస్ట్ వికెట్ కు 67 పరుగులు జోడించింది. అయితే ఓ పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి జైస్వాల్ 36 పరుగులతో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ 10 పరుగులతో నిరాశపరిచాడు. గత మ్యాచ్ లో విధ్వంసకర శతకంతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఓపెనర్ గా కాకుండా ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు పంపించడంతో స్వేచ్ఛగా ఆడలేకపోయాడా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో తెలియజేయండి. సికందర్ రాజా బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ సహాయంతో శుభ్మాన్ గిల్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన వీళ్ళిద్దరూ చాలా స్పీడ్ గా పరుగులు చేశారు. 3వ వికెట్ కు 72 పరుగులు జోడించిన అనంతరం శుభ్మాన్ గిల్ ని ముజరబని అవుట్ చేశాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సంజు శాంసన్ తో దూకుడుగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగు దూరంలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. లాస్ట్ ఓవర్ లో పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. అనంతరం 2 బౌండరీలతో సంజు శాంసన్ జట్టు స్కోర్ ను 180 పరుగులు దాటించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబని 2 వికెట్లు, సికందర్ రాజా 2 వికెట్లు తీసుకున్నారు. అయితే 183 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆవేష్ ఖాన్ వేసిన 2వ ఓవర్లోనే వెస్లీ మెదవరే ఒకే పరుగుతో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ మరో ఓపెనర్ మార్మనిని క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన బ్రియాన్ బెన్నెట్ ను ఆవేష్ ఖాన్ అవుట్ చేయడంతో 13 పరుగులకే జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన డియోన్ మైర్స్, కెప్టెన్ సికందర్ రాజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దాంతో పవర్ ప్లేలో జింబాబ్వే 3 వికెట్లకు 37 పరుగులు చేసింది. ఆ తర్వాత బంతిని అందుకున్న వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్ లో సికందర్ రాజా, జొనాథన్ క్యాంబెల్ ను పెవిలియన్ కు చేర్చాడు. దాంతో 39 పరుగులకే జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్లైవ్ మదండేతో కలిసి డియోన్ మైర్స్ జట్టును ఆదుకున్నాడు. 6వ వికెట్ కు దాదాపుగా 77 పరుగులు జోడించిన అనంతరం క్లైవ్ మదండేను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. మరోవైపు డియోన్ మైర్స్ 45 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డియోన్ మైర్స్ ఒంటరిగా పోరాడినా చేయాల్సిన లక్ష్యం చాలా ఎక్కువగా ఉండడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. 20 ఓవర్లు ఆడిన జింబాబ్వే 6 వికెట్లకు కేవలం 159 పరుగులు మాత్రమే చేసింది. క్లైవ్ మందడే 26 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 37 పరుగులు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా ఆవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశాడు. ఇక్కడ టీమిండియా ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలి. టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కళ్ళు చెదిరే క్యాచ్ తో సూపర్ మ్యాన్ తరహాలో ఆకట్టుకున్నాడు. రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్ కు బ్రియాన్ బెన్నెట్ నిరాశతో పెవిలియన్ కు చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన 4వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ లో తొలి బంతిని ఆవేష్ ఖాన్ అవుట్ సైడ్ స్టంప్ దిశగా వేయగా బ్రియాన్ బెన్నెట్ కట్ షాట్ ఆడాడు. అయితే బ్యాక్వర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న రవి బిష్ణోయ్ సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. రవి బిష్ణోయ్ పట్టిన ఈ స్టన్నింగ్ క్యాచ్ కి బిత్తరపోయిన బెన్నెట్ నవ్వుతూ ఇక చేసేదేం లేక క్రీజ్ ను వీడాడు. అయితే ఈ క్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఈ సిరీస్ లో 4వ మ్యాచ్ శనివారం జరగనుంది. ఆ మ్యాచ్ లో లైవ్ స్కోర్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో us on Instagram. Thank you.